హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్టార్ జే మనం న్యూస్. ప్రతిరోజు వినూత్నంగా వెరైటీగా ఎన్కౌంటర్ అనే పేరుతో ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్న మా స్టార్ జే మనం నేడు పెనుగొండ నియోజకవర్గంలో పరిగి మండలానికి చెందిన యంగ్ అండ్ డైనమిక్ అండ్ సెన్సేషనల్గా మారిన లక్ష్మీరెడ్డి గారితో ఫేస్ టు ఫేస్లో ఎన్కౌంటర్ చేయబోతున్నాం. నమస్కారం లక్ష్మీరెడ్డి గారు. నమస్కారం అండి. వెల్కమ్ టు స్టార్ జే మనం న్యూస్ అండి. థ్యాంక్ యూ. ముందుగా మా ప్రేక్షకులకు మీ బయోడేటా చెప్తారా? అంటే మీ అమ్మా నాన్న గురించి బ్యాక్గ్రౌండ్. అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీరెడ్డి. మాది పరిగి మండలం వంగల్పల్లి గ్రామం. మా నాన్నగారు తిమ్మారెడ్డి గారు చనిపోయారు. వాళ్ళు నలుగురు అన్నదమ్ములు. నలుగురికి కలిసి ఒక్కొక్కరికి ఒక్కొక్క కొడుకు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. మా అమ్మగారిది కూడా వంగల్పల్లి స్వగ్రామమే. వాళ్ళు నలుగురు అక్క చెల్లెళ్ళు. వాళ్ళు కూడా ముగ్గురు ఊర్లోనే ఉన్నారు. ఒక ఆమె బెంగళూరుకు ఇచ్చారు. మాది వ్యవసాయ కుటుంబం. నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. అప్పటి పరిస్థితుల వల్ల నన్ను చదివించాలని మా తల్లిదండ్రులకు ఎంత ఇష్టంగా ఉన్నా, నా మీద ఖర్చు పెట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నా, అప్పటి మా యూత్ పరిస్థితుల వల్ల అది మేము చదువుకోలేకపోయినాం. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాం. దాని తర్వాత రకరకాల పనులు చేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్నాం. 2009లో ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టాం. 2009లో ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెడుతూనే నన్ను తెలుగు యూత్ అధ్యక్షుడు, మండల తెలుగు యూత్ అధ్యక్షునిగా చేశారు. ఆ తర్వాత 2014 వరకు నేను తెలుగు యూత్ అధ్యక్షునిగా ఉన్నా. 2014 తర్వాత నన్ను తెలుగు యూత్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా చేశారు. ఆ తర్వాత 2019లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత నన్ను కొంచెం వీక్గా ఉంది, కొంచెం కష్టపడాలి, యూత్నంతా మొబిలైజ్ చేయాలనే ఉద్దేశంతో పార్థసారథి గారు పిలిచి నన్ను పరిగి మండల కన్వీనర్గా చేశారు. ఇంకా అప్పటి నుంచి మీకు తెలిసిందే. ఇంకా ఓకే, అంటే పార్థసారథి గారికి మీకు చాలా అభినవ సంబంధం, ఒక మిత్రులాగా ఉండేవాళ్ళు, చాలా స్నేహంగా ఉండేవాళ్ళు. అలాంటి వ్యక్తికి మన జరిగిన సార్వత్రిక అభ్యర్థులు ప్రకటించేటప్పుడు పార్థసారథి పేరు రాలేదు పెనుగొండ ఎమ్మెల్యేకి. అప్పుడు అందరికంటే ఎక్కువ మీరు చాలా రియాక్ట్ అయ్యారు. కారణం ఏంటి? కారణం అంటే ఇప్పుడు నేను రాజకీయాలకు కొత్త అయినా కూడా యాక్చువల్గా నేను 2009కి ముందు, నేను తెలుగు యూత్ అధ్యక్షుడిగా కాకుండా ముందు నేను వైఎస్ఆర్ గారి ఫ్యాన్. యాక్చువల్గా నాకు వైఎస్ఆర్ అంటే చాలా ప్రాణం. ఏది నేను తెలుగుదేశం పార్టీలకు రాకముందు, అప్పటికి నేను ప్రత్యక్ష రాజకీయాల్లో లేను, ఎక్కడ ఏ పార్టీలో తిరగలేదు. కానీ బట్ వైఎస్ఆర్ అంటే నాకు రోల్ మోడల్. ఈయనలాగా ఉండాలని నా మిత్రులు హిందూపూర్లో ఇప్పటికీ తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. వాళ్ళకి నాకు ఎప్పుడో ఫైటింగ్ పడేది అనమాట ఆ విషయంలో, రాజశేఖర రెడ్డి గారి విషయంలో. 96 అనుకుంటా, 1996 సంథింగ్ ఇయర్ మర్చిపోయాను. ఇది కందుల రాజమోహన్ రెడ్డి గారి మీద అతి తక్కువ మెజారిటీతో గెలుస్తాడు ఎంపీగా. అది తెల్లవారుజాములో ఎప్పుడు వస్తుంది రిజల్ట్. అప్పటి వరకు నేను నైట్ అంతా నిద్రపోలేదనమాట. అంటే ఆయన అంటే అంత మనం ఏమవుతుంది. అప్పుడు నేను బెంగళూరులో ఉన్నా, మా అన్నల్లో రూమ్లో ఉన్నా. తెల్లవారు పొద్దున్న 8కో 9కో న్యూస్ వస్తే 3000 ఓటమ్స్ జీత్గా ఏంటి, అసలు జీత్గా ఏంటి ఏమో నాకు తెలియదు అనమాట. ఎంబడే నేను ఫోన్ చేశాను నా ఫ్రెండ్కి, సుబ్రహ్మణ్యం రెడ్డి అని ఉంటే, అసలు జీత్గా ఏంటి ఏమన్నా, జీత్గా ఏంటే గెలుపోను, పోను ఓడిపోయేదని ఏమంటారు, హార్గా అంటారు. ఓకే రైట్, జీత్గా అంటే గెలిపే కదా, రైట్ అమ్మాయి మా లీడర్ గెలిచాడు లేవు అంటే అంత పిచ్చి అనమాట రాజశేఖర రెడ్డి అంటే. ఆ ఊర్లో ఉన్న పరిస్థితులు మాకు సంబంధించిన వాళ్ళంతా తెలుగుదేశం పార్టీలో ఉండడం, మనకెందుకు రాజకీయాలు, పిల్లలకి అంత మన ఏదో పనులు చేసుకొని పోవాలనే ఉద్దేశంతో రాజకీయాలకు రాలేదు. 2009లో రావాల్సి వచ్చింది. అప్పటి పరిస్థితుల వల్ల మేమేదో కొంచెం ఒక కేసులో ఇరుక్కొని, అప్పుడు మా ఊరోళ్ళు హెల్ప్ చేయడం వల్ల, దాని పార్థసారథి గారి దాంట్లో కూడా హెల్ప్ చేయడం వల్ల నేను రాజకీయాలకు రావాలి, దిగాలి అనిపించింది. అప్పుడు పిలవడం, అప్పుడే ఇంకా కమిటీలు వేస్తున్నారు. నేను ఊరికే చూడడం కోసం పోయినా, కమిటీలు ఎట్లా వేస్తారో చూడడం కూడా పోయినా, ఏది మన మార్కెటింగ్ యార్డ్లో. అప్పుడు ఏదో అంటే కన్వీనర్ ఎవరిని చేయాలన్నప్పుడు కన్వీనర్ పలానా అన్నారు, జనరల్ సెక్రటరీ పలానా అన్నారు. తెలుగు అధ్యక్షుడు ఎవరైతే బాగుంటుందో, అప్పుడే పుట్టింది నాకు ఆలోచన, తెలుగు అధ్యక్షుడు ఎవరైతే బాగుంటుంది, కొంచెం యాక్టివ్గా ఉంటే బాగుంటుంది, చెప్పండి అన్నారు పార్థసారథి గారు. అప్పుడు నేను పక్కనున్న మాలీడు తన నాకైతే బాగుంటుంది, ఇది నేను నాకు కావాలన్నా. అప్పుడు ఆటోమేటిక్గా ఆయన అనడం, మా అదే పార్టీలో ఉండేవాళ్ళు ఓసీకే కన్వీనర్ ఇచ్చారు, వాళ్ళ ఓసీకి తెలుగు యూత్ ఎట్లా ఇస్తారు, లక్ష్మీరెడ్డికి వద్దు అని చెప్పడం. అది ఆయనకి ఏమనిపించిందో, ఆ చెప్పిన వ్యక్తి నచ్చలేదేమో పార్థసారథి గారికి, లక్ష్మీరెడ్డి పేరు రాసేయండి అన్నాడు, తెలుగు యూత్ రాసేయండి అన్నాడు. సో నన్ను గుర్తించారు కాబట్టి ఆయనంటే నాకు అభిమానం. ఓకే, అంటే మన రీసెంట్గా మనకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల పేరు ప్రకటించేటప్పుడు చంద్రబాబు ప్రకటించారు. ఆ రోజు స్టేట్ వైడ్ కొన్ని చోట్ల చాలా జరిగాయి, ధర్నాలు జరిగాయి. దాని తర్వాత వాళ్ళు పార్టీ ఆఫీస్లో కరపత్రాలు ధ్వంసం చేశారు, కాల్ చేశారు, పార్టీ జెండాలు కాల్ చేశారు, నినాదాలు చేశారు. కానీ మీరు సెల్ఫ్ వీడియో ఒకటి విడుదల చేశారు, స్టేట్ ఇష్యూ అయింది. అంత ఆవేశం అంటే తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ ఉన్నా కూడా మీరు గతంలో చేశారు. చంద్రబాబు నాయుడు పైన అంత ఆవేశం ఎందుకు? ఆవేశం ఎందుకు పడకూడదు? కష్టపడిన వాళ్ళకి ఫలితం ఇస్తామంటారు.
సీనియారిటీకి విలువ ఇస్తామంటారు. మీరు చెప్పే మాటలేంది, ఎక్కడ మైక్ తీసుకున్నా మేము కష్టపడిన వాళ్ళకి గుర్తింపిస్తాం, సీనియారిటీకి విలువ ఇస్తామంటారు. ఈ రెండు జరిగాయా? 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర సీనియారిటీ, ఆ సీనియారిటీకి విలువ ఇచ్చారా? మీకు క్యాండిడేట్ని మార్చాలి, ఎమ్మెల్యే క్యాండిడేట్ని మార్చాలనో ఎంపీ క్యాండిడేట్ని మార్చాలని ఉంటే ఇంతకుముందు మీరు జిల్లా అధ్యక్షునిగా మాత్రం ఉండండి, ఇన్ఛార్జ్గా అవసరం లేదు, ఇన్ఛార్జ్ వేరే వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళతో పని చేయించుకోండి ఇన్ఛార్జ్తో. 3-4 ఇయర్స్ ఇప్పుడు ఆయన మాకు చెప్తాడు, నేను ఎమ్మెల్యే అయితే నేను మీకు లైఫ్ ఇస్తాను, నీకు ఇది ఇది చేస్తా అంటారు. ఆయనకే ఎమ్మెల్యే లేకుండా నాకేం చేస్తాడు? ఇంకా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉందా లేదా? అక్కడ ఖచ్చితంగా కావాలి. నాకు డబుల్ సైడ్ రాజకీయాలు నాకు నచ్చవు. ఇక్కడ ఏమనిపిస్తే అన్నే మాట్లాడితే అన్నే చేస్తాను. నేను తెలుగుదేశం పార్టీ అంటే పార్థసారథి గారి కోసమే ఉన్నా, నేను ఆయన కోసమే పనిచేస్తాను. నాకు చంద్రబాబు నాయుడు, లోకేష్ కూడా నాకు అవసరం లేదు. ఆయనకు అన్యాయం జరిగిందో నేను రియాక్ట్ అయినాను, నా సైడ్ నేను కరెక్ట్గానే ఉన్నాను. ఓకే, అయితే ఎమ్మెల్యే స్థాయిగా ఆశించారు, పార్థసారథి గారు తప్పు లేదు, పార్థసారథి గారికి ఎమ్మెల్యే సీటు రాలేదు, అయితే ఎంపీగా కూడా చాలా లేట్గా వచ్చింది. సో ఆయన రాజకీయాల్లో ఉన్నాడు, ఎమ్మెల్యే స్థాయి నుంచి ఎంపీ స్థాయికి వచ్చారు. మరి తెలుగుదేశంలో కొనసాగచ్చు కదా, మరి వైసీపీలో రావడం కారణం ఏంటి? జనరల్గా ఎంపీ ఎమ్మెల్యే అని మనం బేరీజ్ వేసుకుంటే ప్రతి పనికి మనం ఎమ్మెల్యే దగ్గరికే పోవాల్సి ఉంటుంది. ఎంపీ దగ్గర మనకి ఎప్పుడూ అరుదు పని పడడం అంటే. మనం ఏ రకంగా బాగుపడతామనుకున్నా కూడా ఈ యొక్క ఎంపీని నమ్ముకుంటే బాగుపడలేము. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది నా అనుభవం, స్వానుభవం. వాల్యూ అంటే ఉంటుంది, లోకల్ పని స్థానిక పర్సనల్, వాళ్ళు వ్యక్తిగతంగా విలువ ఉండొచ్చు. ఒక మనిషిని రైట్ పార్థసారథి గారు అయితే ఈయన గట్టింగ్ చేసుకొస్తాడు, నమ్మకం ఉండొచ్చు, కానీ అంతగా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అతనికి 7 నియోజకవర్గాలు ఉంటాయి ఎంపీ గారికి, మన సమస్య ఎన్నిసార్లు తీసుకుపోతాం అక్కడికి. ఓకే, అయితే తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగు యువతగా చేశారు, ఎన్నో పదవులు అనుభవించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఫోకస్ చాలాసార్లు వాళ్ళపైన విమర్శ కూడా చేశారు. అలాంటిది వైసీపీలోకి రావడం కారణం ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఒక దారి నేను క్లోజ్ చేసినప్పుడు నేను ఒక దారి ఎదుర్కొంటా. నన్ను నమ్మిన, నేను పని చేయించిన వాళ్ళ కోసమైనా కానీ, నేను చేస్తున్న బిజినెస్లు కానీ, నేను చేస్తున్న రాజకీయ ప్రయాణం కానీ నాకు షెల్టర్ జోన్ కావాలి. అప్పుడు నేను ఆలోచన చేస్తాం. ఇంతకుముందు ఏం జరిగేదంటే నేను కన్వీనర్గా ఉన్నప్పుడు కూడా మా వ్యక్తిగత ఆలోచనలు మేము అక్కడ ప్రజెంట్ చేసేకి లేదు. మాకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుండి ఒక పాంప్లెట్ వస్తుంది, అది నిజమా అబద్ధమా నువ్వు దాన్ని ప్రొడ్యూస్ చేసుకోవాలి బయట. ఏది మైక్ దగ్గర మాట్లాడతావా, లేదు మీటింగ్లో మాట్లాడతావా, జనాలు గుంపేసి మాట్లాడతావా, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పంపించిన పాంప్లెటే నువ్వు మాట్లాడాలా, అది నిజమా అబద్ధమా నేను ఆలోచన చేసేకి లేదు, అడిగే కూడా లేదు నేను. వాళ్ళు ఏం పంపిస్తే అది వేరే పార్టీ చేస్తుందా, అభివృద్ధి చేస్తూ ఉందా, లేదా పథకాలు ఇస్తూ ఉందా, వాళ్ళ మాట మీద ఉన్నారా లేదా అని ఆలోచన చేసే శక్తి మాకు లేదు, అంత టైం కూడా లేదు మాకు. నేను ఫ్రీ అయినప్పుడు ఆలోచన చేశాను. ఎస్, నేను ఇక్కడ ఇది తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇది అంటే సీనియారిటీకి విలువ లేదు, పనిచేసిన వాళ్ళకి విలువ లేదు, నమ్ముకున్న వాళ్ళకు విలువ లేదు, డబ్బు సంచులతో వచ్చే వాళ్ళకో లేదా లాబింగ్ చేసే వాళ్ళకో ఇక్కడ విలువ ఉంటుంది అన్నప్పుడు నేను పక్క గురించి ఆలోచన చేస్తాను. ఓకే, అంటే తెలుగుదేశం పార్టీ నుంచి మీరు ముఖ్యంగా వైసీపీలో రావడానికి కారణం మీకు కూడా భారీ ఆఫర్ చేశారు, అందుకోసమే వచ్చారు అని ఒక రూమర్ వస్తుంది సోషల్ మీడియాలో. మంచిది, ఎంతైనా అనుకోవచ్చు, అనుకునేవాళ్ళు ఎంతైనా అనుకోవచ్చు, వాళ్ళ నోటికి నేను కళ్ళెం వేయలేను. ఓకే, ఆఫర్ నాకు ఎవరైనా ఆఫర్ ఇచ్చిన వాళ్ళు కానీ, లేదా నాకు దగ్గర తీసుకొచ్చి డబ్బు మూటలు పెట్టినోళ్ళు కానీ, పెట్టినోళ్ళ కన్నా తెలిసినా తీసుకునే నాకన్నా తెలియాల. వాళ్ళు క్లారిటీగా ఉన్నా, నేను క్లారిటీగా ఉన్నా, మధ్యలో ఇంకోటి మాట్లాడితే నాకేమి. ఓకే, అయితే కేవలం పుకార్లు మాత్రమే. ఓకే, అయితే వైసీపీ కాంగ్రెస్ పార్టీలోకి మీరు వచ్చారు. వచ్చినప్పుడు మన ఎమ్మెల్యే అభ్యర్థిని ఉషశ్రీ చరణ్ గారి భర్త చరణ్ రెడ్డి గారు వచ్చారు. చరణ్ రెడ్డి గారి మీకు కన్వై పార్టీలో కావచ్చు, ఎలా ఫీల్ అయ్యారు? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను ఉషమ్మ గారు కండువై నేను వైసీపీ ఫ్యామిలీకి రావాలనుకున్నాను, వాళ్ళ నాయకత్వంలో పనిచేయాలనుకున్నాను. వాళ్ళు నన్ను పిలిపించారు, చరణ్ రెడ్డి గారు, ఉషమ్మ గారు నన్ను పిలిపించి నన్ను వాళ్ళు రమ్మనలేదు పార్టీలోకి, నన్ను రమ్మన్నారు. నన్ను రమ్మని నాతో మాట్లాడినారు. వస్తే మీరు రండి అంటే, మేడం నువ్వు వస్తే నేను ఒక్కడే రాగలను. ఇప్పుడు ఇంకా అది గ్యాప్ ఉంది, పార్థసారథి గారికి ఎంపీ అనేది గ్యాప్ ఉంది, నా వెంట ఎవరు క్యాడర్ రాకపోవచ్చు, నేను ఒక్కడే వస్తాను రావాలంటే. కొంచెం వెయిట్ చేస్తే నేను మాట్లాడి వాళ్ళని కూడా కన్విన్స్ చేయడానికి అవకాశం ఉంటుందంటే, లేదన్నా ఫస్ట్ మీరు రండి, నేను మీ క్యాడర్నే పిలుచుకున్నాం, ఫస్ట్ మీరు రండి, కలిసి పనిచేద్దామన్నారు. ఓకే, సో హ్యాపీ ఫీల్ అయ్యారు. ఓకే, అగ్రీ అయిపోయారు. ఓకే, అయితే ఇప్పుడు వచ్చేసి పెనుగొండ నియోజకవర్గం ముఖ్యంగా లోకల్ నాన్ లోకల్ వారు చాలా జరుగుతుంది. ముఖ్యంగా ఉషశ్రీ గారి మీద సవితా వెంకటేశ్వరరావు కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు. కళ్యాణ దుర్గంలో చాలా మోసాలు చేశారు, దాదాపు భారీ కుంభకోణాలు చేశారు, చిన్న షెడ్డు నుంచి భారీ బంగ్లా వరకు వచ్చేసారని ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. దీనికి మీ సమాధానం? ఇప్పుడు ఉషమ్మ గారు రాష్ట్ర మంత్రి, ఎమ్మెల్యే అయిన తర్వాత, కళ్యాణ దుర్గంలో గెలిచిన తర్వాత మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషమ్మ గారు. ఓకే, ఉషమ్మ గారు చేసింటే ఒకవేళ చేసిండొచ్చు.
అధికార పక్షం మీద ఉన్న మీద ఖచ్చితంగా ఫోకస్ ఉంటుంది, ఖచ్చితంగా వాళ్ళని బ్లేమ్ చేస్తారు, నిందిస్తారు, అది కామన్. అదొక సైడ్ పక్కన పెడదాం. మీ మీద ఉన్న చీటింగ్ కేసు సంగతి ఏంది? మీరు ఇంకా ఆఫ్టర్ ఆల్ వార్డు మెంబర్ కూడా కాలేదు. ఏడా పెనుగొండ కాన్స్టిట్యున్సీలో మీరు కానీ మీ భర్త కానీ వార్డు మెంబర్ కూడా కాదే. మీ మీద ఉన్న కేసులు, మీరు సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చిన అఫిడవిట్లో 16 ఉన్నాయి, 2 కనపరచలా. డొమెస్టిక్ వైలెన్స్ ఒకటి, వాళ్ళ ఫ్యామిలీ పార్టీషన్ కేసు ఒకటి, దాని మీద మళ్ళీ సబ్ క్లాస్ ఇక్కడ హిందూపూర్ అడిషనల్ కోర్టులో వేసినారు. ఆ 3 కనపరచలే. అంటే 16, 3, 19, రైజింగ్ నెంబర్ 19. అంటే వీళ్ళ క్రైమ్ రేట్ కూడా రైజింగ్లోనే పోతూ ఉంది. వీళ్ళకి ఉషమ్మని అడిగే ఇది ఉందా అని అడుగుతున్నా. అసలు మీకు అర్హత ఉందా, మీకు హక్కు ఉందా అసలు అంటున్నా. ప్రజాస్వామ్యాన్ని మీరు గౌరవిస్తున్నారంటే మీకు మాట్లాడే నైతిక బాధ్యత ఉందా అని అడుగుతున్నా. అంటే కావచ్చు ఇప్పటి రోజుల్లో ఒక చిన్న పంచాయతీ సర్పంచ్ అయినా కూడా ఏదో ఒకటి పడినే పడుతుంది. ఆ జనరల్ ఫండ్ 10,000 తిన్నారని ఏదో ఒక అలిగేషన్ రానే వస్తుంది. ఉషమ్ మీద వచ్చిన దాంట్లో ఇదేం లేదు, మినిస్టర్ ఇల్లు కట్టుకునే ఇదేం లేదు. మరి నువ్వు చేస్తున్న పని ఏంది? ప్రజలకు తెలుసు. నీ పెట్రోల్ బంకుల నుంచి ఎక్కడి నుంచి పెట్రోల్ వస్తుందో తెలుసు, ఎక్కడికి ఇన్వాయిస్ చేస్తున్నారో తెలుసు, ఎక్కడ డెలివరీ అవుతుందో తెలుసు. దాని మీద ఫోకస్ పెట్టలేదు వైసీపీ క్యాడర్. అక్కడ చేసుకో మీ బిజినెస్, మేము ప్రజల్లో మాట్లాడతాం అంతే అన్నాం. అంతేగాని వ్యక్తిగత దూషణ అనేది తప్పు. లోకల్ అంటారు, లోకల్ నాన్ లోకల్. మరి అదే హిందూపూర్ వచ్చి దాన్ని కూడా ప్రచారం చేయండి. హిందూపూర్లో లోకల్ కావాలని ప్రచారం చేయండి. మంగళగిరి పోయి ప్రచారం చేయండి లోకేష్కి. నీకు కుప్పం చంద్రబాబు, మీ అధ్యక్షుడు చంద్రబాబు ఆయనది ప్రచారం చేయండి. పిఠాపురం పవన్ కళ్యాణ్ మీ మిత్రపక్షం చేయండి. అంబికా లక్ష్మణ అనంతపురం ఎంపీ ఆయన పోయి ప్రచారం చేయండి. నాన్నలో ఒక గుమ్మనూరు జయరాం జిల్లాను మరి తీసుకొచ్చినారే, అక్కడ కూడా ప్రచారం చేయండి. ఆ రాయదుర్గం కాలువ శ్రీనివాసులు ఆయన నాన్ లోకలే, ధర్మవరం సత్యకుమార్ ఆయన నాన్ లోకలే. సో రైట్, ఇదే చర్చ పెడతాం జనాల్లో, నాకు లోకల్ నాన్ లోకల్. మంచిదే కదా, వాళ్ళు చెప్తానే మంచిదే కదా. సో వాళ్ళు ప్రచారం చేస్తున్నారనమాట. అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే, వాళ్ళ ఆరోపణ ముఖ్యంగా చేయడం ఏంటంటే, లోకల్ నాన్ లోకల్ అని కావడానికి ముఖ్య కారణము ఇక్కడ నాయకులు లేరా, ఎమ్మెల్యే అభ్యర్థులు ఇప్పుడు స్థానిక నాయకులు లేరా, కేవలం గతంలో శంకరనారాయణ గారు వచ్చారు, ఆయన సంపాదించుకుని వెళ్ళిపోయిన ఆరోపణ చేశారు. ఇప్పుడు కళ్యాణ్ దుర్గం నుంచి వచ్చి అంటే వలస పక్షులను పేరు పెట్టేశారు. అదే చెప్తున్న ప్రజాస్వామ్యం, అది వాళ్ళ పార్టీ అధిష్టానం ఇష్టం. ఎవరికి ఏ కాన్స్టిట్యున్సీలో వాళ్ళకి ఫ్లెక్సిబుల్గా ఉంటుందో, వాళ్ళు పనిచేసుకోగలమనే నమ్మకం అధిష్టానానికి ఉంటుందో వాళ్ళు అక్కడ నియమిస్తారు, అక్కడ ప్రమోట్ చేస్తారు వాళ్ళని. నీకు నాన్ లోకల్తో సమస్య నువ్వు ఫైట్ చేయి, ప్రజాస్వామ్యబద్ధంగా ఫైట్ చేయి, గెలిచి చూపించే నేను గెలిచానని చెప్పు. అంతేగాని లోకల్ నాన్ లోకల్ వలస పక్షులు అంటే సైబీరియన్ పక్షులు వచ్చి ఎత్తుపోతాయంటే మన ఇండియన్ ఏమి సైబీరియన్ పక్షులు వస్తుంటాయి. అంటే ఎవరు ఎక్కడికైనా పోవచ్చు, ఫ్రీడమ్ ఉంది, వాక్ స్వాతంత్రం ఉంది, భావ స్వాతంత్రం ఉంది. సో మనం ఎవరు ఎక్కడైనా ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడవచ్చు, ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. భారత రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. ఆ రాజ్యాంగం ప్రకారం బతుకుతాం మనం. లోకల్ నాన్ లోకల్ తర్వాత మాట్లాడుకుందాం. దీని ప్రకారం బతుకుతాం. హక్కు ఉందా లేదా? ప్రజాస్వామ్యం మా చట్టం చేయండి ఒకటి, నాన్ లోకల్ ఏ కాన్స్టిట్యున్సీలో ఆడే పోటీ చేయాలని. అప్పుడు మీ చంద్రబాబు చంద్రగిరికి పోతే సచినా వెళ్ళాడు కదా. ఓకే, అయితే చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో గెలిచిన దాఖలాలు లేవు. ఆయన జగన్మోహన్ రెడ్డి మగోనకంటే పులివెందులోనే పోటీ చేస్తున్నాడు. మరి మీరు చంద్రగిరిలోనే పోటీ చేయండి, అక్కడ చెప్పండి లోకల్ నాన్ లోకల్ అని. కుప్పం కింద పోతున్నారు. ఓకే, అయితే ఇప్పుడు ఉషశ్రీ గారి విషయం మాట్లాడతాను. దాని తర్వాత చరణ్ రెడ్డి గారు ఉన్నారు. చరణ్ రెడ్డి గారు మనకు రీసెంట్గా మనకు సుడిగాలి పడడం చేశారు మన పెనుగొండ నియోజకవ్యాప్తంగా. అప్పుడు కూడా ఒక నానుడు ఏం జరిగిందంటే, కేవలం హంగు ఆరపడం చూపిస్తున్నారు, రెడ్డి దర్బార్ చూపిస్తున్నారు, కారులో పోతున్నారు తప్ప ఎక్కడ దిగే ప్రచారం చేసింది లేదని చెప్పేసి ఆరోపణ చేశారు. ఇప్పుడు సోదర, ఎన్నికల్లో గెలవాలి అంటే ఎవరైతే అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థి ఉంటారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళ బలగం ఉంటుందో, వాళ్ళ అనుచరులు ఉంటారో, ఒక్కొక్కరు ప్రచారం చేయడం ఒక్కొక్క స్ట్రాటజీ. మాకిది లాభదాయకంగా ఉంటుంది, మేము దీంట్లో గెయిన్ అవుతాం, ఈ పద్ధతిలో మేము ప్రచారం చేస్తామంటే అది వాళ్ళ ఇష్టం, చేసుకోవచ్చు. నువ్వు 100 కార్లు ఎదురు 500 కార్లు ఎదురు దాన్ని ఎవరు క్వశ్చన్ చేయట్లేదు. వాళ్ళు పెట్రోల్ వేసుకొని వాళ్ళు డీల్ వేసుకొని వాళ్ళు తిరుగుతారు. మనకు వచ్చింది ఏముంది? ఓకే, తెలియని సుడిగాలి అది కూడా కావచ్చు. ఓకే, రెడ్డి రైట్. జనరల్గా ఒక నానుడు ఉంది, రెడ్డి పొదం పదరా, రెడ్డి తాగిపోతే భోజనం పెడతాడు, రెడ్డి తాగిపోతే తిరుమల ఉంది. యాక్చువల్గా నేననేది కాదు, నానుడి బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులు అందరూ అంటారు అన్నమాట. కాదని ఎవరు అనలేదే. ఏమో ఉండొచ్చు, ఏమో ఆయన ధర్మం చూపించచ్చు, తప్పేముంది? అంటే కేవలం హంగు ఆర్పాటు చూపిస్తున్నారు. ప్రజలు ఎక్కడ ప్రజలే భయభ్రాంతాలకు గురి చేయడం అంటే చరణ్ రెడ్డి గారు కాని అయిపోయినప్పుడు కనీసం మనిషి కన్నట్లు సోకండి లేదన్న. లేదు వీళ్ళు కత్తులు కట్టర్లు బాంబులు పట్టుకోండి అలా.
వాళ్ళు ఏదో పాంప్లెట్లు కూడా పట్టుకోలేదు, ఏదో జతలో వాళ్ళకి వాటర్ బాటిల్స్ ఏదో పట్టుకుంటారు, కారులో పెట్టుకుంటారు, పోతూ ఉంటారు. హంగు ఆర్పడంతో ఎవరికి కనీసం చిన్న యాక్సిడెంట్ కూడా కాలేదే, ఇంత గీత కూడా గీసుకోవాలి ఎవరికి. ప్రజలు భయపడ్డారంటే ఏముంది, ఆ ప్రజలు చెప్పాలన్నమాట. ఓకే, ప్రజలు చెప్పాలా, వీళ్ళు రావడం వల్ల సోన్స్ మా ఊర్లోకి వచ్చి ఇప్పుడు నాకు కొడిగేనల్లి కాలువపల్లి మేము శాసనకోట మీద చరణ్ రెడ్డి గారి కాన్వాయ్ ఇచ్చింది, మాకు భయం అయింది అని ప్రజలు చెప్పాలి. శాసనకోటలో కొడిగేనల్లలో నువ్వు వాళ్ళ మీద పోటీ చేస్తున్నావు, నువ్వు చెప్తే ఎట్లా భయభ్రాంతులు గురవుతున్నారని. నీకు భయం అయి ఉండొచ్చు, నేను ఓడిపోతానని. చరణ్ రెడ్డి గారి హంగు ఆర్భాటం చూసి నేను ఓడిపోతానని నువ్వు భయపడి ఉండొచ్చు, ప్రజలు భయపడలేదు. అక్కడ ప్రజలు ఆహ్వానించారు, ఆహ్వానించారు, రండి రండి అని ఆహ్వానించారు వాళ్ళు అక్కడ, అంతే కదా. ఎక్కడ ప్రజల నుంచి కంప్లైంట్ లేదు కదా, ఉందా ఎక్కడైనా? వాళ్ళు ఆరోపణ చేస్తారు. మీరు చెప్పండి, ప్రజల నుంచి ఉందా, విన్నారా? మేము వినలేదు. ప్రజల నుంచి 5 కాన్స్టిట్యున్సీల్లో ఆయన తిరిగాడు చరణ్ రెడ్డి గారు, అట్లాగే తిరిగారు. 5 కాన్స్టిట్యున్సీల్లో 5 మండలాల్లో చరణ్ రెడ్డి గారు తిరగడం వల్ల మేము భయపడ్డాం అని ఎవరైనా ప్రజలు అన్నారా? లేదు, ఎక్కడా లేదు. సో ఆయన హంగు ఆర్భాటానికి ఓడిపోతామని భయపడే వాళ్ళు చెప్తున్న అలిగేషన్ ఇది, ఓకే, అంతే కదా. సో ప్రజలు హ్యాపీ, మేము హ్యాపీ, ఓకే, దీంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఓకే, అయితే ఈ త్వరలో జరగనున్న ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైనాట్ 175 నినాదంతో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారు. దాని తర్వాత సిద్ధం అని కూడా చెప్పి ప్రకటించారు. ఈ సిద్ధంతో పాటు మీ పార్టీ మేనిఫెస్టో కూడా ప్రతి ఒక్కరికి పోయింది. దాంతోపాటు నేను చేసిన సంక్షేమ పథకాలే మమ్మల్ని ఈసారి గెలిపిస్తాయన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఏమంటున్నాం, సైకో పోవాలి, సైకిల్ రావాలి, ఖచ్చితంగా సైకిల్ గెలుస్తుంది, పొత్తు కూడా పెట్టుకున్నాం బీజేపీతో జనసేనతో. ఈ పొత్తుతో ఎలా ఉండబోతుంది? చంద్రబాబు విధానమే అనైతిక విధానం, నిలకడలేని విధానం. ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న రోజులు చూసినాం 2014లో. అప్పుడు అంతకుముందు కూడా 2004 ముందు కూడా పొత్తుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు 2004 ముందు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత పొత్తు ఇదైంది, కానీ అంతకుముందు కూడా ఉంది. ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుంటారు, ఎన్నిసార్లు పెట్టుకుంటారు? కొన్ని వీడియోస్ ఉన్నాయి. నువ్వు 2014 నుంచి 19 నీ పొత్తులో భాగంగానే, విభజిత ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో పొత్తులో భాగంగానే 2014-19లో చరమాంకంలో నువ్వు మోదీని తిట్టిన మాటలు ఎన్నెన్ని ఉన్నాయి. గో బ్యాక్ మోదీ అన్నావు, ఆయన ప్రధానమంత్రి. భారతదేశంలో ఎక్కడికైనా పోయే హక్కు ఆయనకుంది, ఎక్కడికైనా పోవచ్చు, ఎవడు క్వశ్చన్ చేయకూడదు. నల్ల రిబ్బన్లు ఎగరేశారు విజయవాడలో, గో బ్యాక్ మోదీ అన్నారు. ఇప్పుడు మోదీలో ఏం నచ్చింది? కనీసం మీరు మొన్న గర్వంగా ఇట్లా లేచి నిలబడి ప్రకటించిన మేనిఫెస్టోలో మోదీ ఫోటో ఎక్కడ, బీజేపీలో ఫోటో ఎక్కడ? కనీసం బీజేపీలో ఎవరైనా వచ్చారా మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి? అంటే అసలు మీ పొత్తులో స్పష్టత ఉందా? చంద్రబాబు నాయుడు గారు మేము బీజేపీతో పొత్తు పెట్టుకుంటాం, బీజేపీ మనకు కావాల్సిన పార్టీ అభివృద్ధి కోసం అంటే అని పోతూ ఉండాలి. చంద్రబాబు గారు పొత్తు వద్దుంటే రైట్ పొత్తు వద్దురా అంటే ఏమిది? నిరంకుశత్వమా? అంటే మాట మీద స్టాండింగ్ లేదంట, స్టెబిలిటీ లేదంటున్నా. ఈ 4 ఏళ్ళలో ఏం మారింది? 19లో మీరు పొత్తు వద్దనుకున్నప్పటి నుంచి 24కి వచ్చేటప్పటికి ఆ బీజేపీలో నచ్చిన రష్లానేమి, వాళ్ళు మీకు ఏం హామీ ఇచ్చారు, మీరు వాళ్ళకి ఏమని బాండింగ్? అంటే కేవలం కేసుల కోసం. చంద్రబాబు నాయుడు గారి నైజం జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, నా పాత రోజులు మళ్ళీ 52 రోజులు కంటిన్యూ అయిపోతుందేమో, 53, 54 కంటిన్యూ అవుతుందేమో, నాకు సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా బీజేపీనే ఫామ్ చేస్తుంది, వాళ్ళ మద్దతు నాకు అవసరం, వాళ్ళ చల్లని చూపు నాకు అవసరం, అందుకోసం వాళ్ళు పొత్తు ఆయనకి, గెలిచేదానికి కాదు. జగన్మోహన్ రెడ్డి కూడా నరేంద్ర మోడీ గారికి బాగా సన్నిహితంగా ఉన్నారు. అతను కూడా ప్రతిసారి ఢిల్లీకి వెళ్ళే కారణం తను కూడా మాఫీ చేసుకోవడానికి ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆ కేసులు మాఫీ కాలేదే, కేసులు తవ్వకుండా కేసులు మాఫీ చేసే స్థాయిలో నరేంద్ర మోడీ లేడు, అమిత్ షా లేడు, ఎవరు లేడు. కోర్టులు చేయాల. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు ఇప్పుడు కోర్టులు మాఫీ చేయాల. ఆయన తప్పు చేశాడా లేదు కోర్టులు తేల్చాలా. అసలు బుద్ధున్నవాడు కేసులు ఉన్నాయి కూడా కోర్టులు మాట్లాడకూడదు. అవి కోర్టులు నడుస్తున్నాయి. ఓకే, అవి నడపడం మీ వంతు. మీరే సపోర్ట్ చేశారు, లాయర్లంతా మీరే పెట్టినారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. చేయండి, నిరూపించండి, దాన్ని ఎవరు కాదంట కదా. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రిని కలవాలి. ఆయన సపోర్ట్ చేస్తాడా లేదా అంటే కలవాలి ఆయన దగ్గర. అంటే నరేంద్ర మోడీ గారు పోయి కలుస్తూనే ఉన్నారు. మన రాష్ట్రానికి కావాల్సిన నిధులు తీసుకోవాల్సిన విఫలమైనాడు, పోలవరం కంప్లీట్ కాలేదు, దాంతోపాటు మనకు ప్రత్యేక హోదా అనేది తీసుకొని రాలేదు జగన్మోహన్ రెడ్డి గారిపైన ఆరోపణ. ప్రత్యేక హోదా అనేది అది చంద్రబాబు నాయుడు గారు చేసిన పొరపాటే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పొరపాటు ఏం లేదు. ఆయన ఫస్ట్నే చెప్పేశాడు, మనకు కావాల్సిన మన అవసరం సెంట్రల్ గవర్నమెంట్కి అవసరమైనప్పుడు నేను ప్రత్యేక హోదా తీసుకురాగలను. 2019లో అంటే ఫస్ట్ మేనిఫెస్టో ముందు చెప్పారు మేము సాధిస్తామన్నారు.
తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూలోనే చెప్పారు 2019 ఎలక్షన్ అయిపోతే ఫస్ట్ ఇంటర్వ్యూలోనే జగన్మోహన్ రెడ్డి నీట్గా చెప్పినారు ఏమని, మన మద్దతు కేంద్ర ప్రభుత్వానికి అవసరం లేదు, ఎంపీస్ ఎక్కువ ఉన్నారు, వాళ్ళకి కావాల్సినంత ఉన్నారు, మన మద్దతు ఉన్నప్పుడు మనతో ఏం రండి అన్నప్పుడు లేదు మాకు ఇది ఇస్తే మేము వస్తామన్నప్పుడు మేము డిమాండ్ పెట్టేవాళ్ళం. ఇప్పుడు మన అవసరం వాళ్ళకి లేదు కాబట్టి అభివృద్ధికి కానీ నేను చెప్పిన నవరత్నాలు కానీ ఎక్కడ డ్యామేజ్ కాకుండా నేను పరిపాలన సాగిస్తా అని చెప్పినాడు. క్లారిటీ. ఓకే. సో ఇప్పుడు సైకో పోవాలి సైకిల్ రావాలి అని నినాదం తెలుగుదేశం పార్టీ చేస్తుంది. ఖచ్చితంగా ఈసారి ఖచ్చితంగా టీడీపీ పార్టీని గెలుస్తుంది. మేము పెట్టిన ఆ మేనిఫెస్టో చాలా బాగుంది, దాంతోపాటు సూపర్ 6 పథకాలు ఖచ్చితంగా ప్రజలకు నచ్చింది అంటున్నారు. సూపర్ 6లో ఫస్ట్ పథకం కూడా చెప్పండి. ఉంది మహాశక్తి, దాని తర్వాత యువకులకు సంబంధించిన నిరుద్యోగులకు ప్రతి ఇంటికి ప్రతి పనితో వాలంటీర్లకు 10,000 రూపాయలు జీతం ఇస్తా అంటున్నాడు. అవును. వాలంటీర్లు దేశద్రోహులు, వాలంటీర్లు సైకోలు, వాలంటీర్ వ్యవస్థని రద్దు చేస్తా అని చెప్పి 10 సార్లు మీటింగ్లో చెప్పింటాడు. ఇప్పుడు అదే వాలంటీర్ 10,000 ఇస్తామంట. వాలంటీర్ అనేవాడు దేశద్రోహి, వాలంటీర్ అనేవాడు అన్యాయం చేస్తున్నాడు, వాలంటీర్లు సైకో. ఇగో ఈ వాలంటీరు ఇంటికి పోయి లైంగికంగా వేధించాడంట, అందుకే వాలంటీర్ వ్యవస్థ వద్దన్నాం. మేము వస్తే ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తాం. అదే నోటి నుంచి ఇప్పుడు మేము వాలంటీర్లకు 10,000 రూపాయలు ఇస్తామంటున్నారు. అదే వాలంటీర్లు ఇప్పుడు మీరండి, మీ ఇంట్లో వృద్ధులు ఉన్నారు, మీ ఇంటికి వచ్చి ఓటు వేస్తాడు, ఆయన ఏదో పెన్షన్ ఏదో ఇచ్చేసిపోతాడు, నిన్నుతో మీ ఇంట్లో వృద్ధులను పిలుచుకొని ఓటు వేయించలేడుగా. మీ ఇంట్లో వృద్ధులు మీరు చెప్తే వస్తారుగా, రాని నాయన తాత అంటే మీరు చెప్తే వస్తారు, వాలంటీర్ చెప్తే రాడు కదా. వాలంటీర్ ప్రమేయం ఏముంటుంది, వాళ్ళ మీద కక్షగట్టి వృద్ధుల మీద వికలాంగుల మీద కక్షగట్టి సచివాలయాలకు తిప్పించి కోర్టుకి నిమ్మగడ్డ ప్రసాద్ వేయించి ఇవన్నీ అవసరమా? ఇది జనాల్లో నాండమే కదా. మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా జనాలకు కూడా తెలుస్తుంది. సూపర్ 6 అనే దీన్ని మాత్రం ఆయన ఏమీ చెప్పాల్సిన పని లేదు, మేము ఒప్పుకుంటాం. ఈ సూపర్ 6కి ఫండ్స్ ఎక్కడ నుంచి చేస్తారు చెప్పండి. సింగిల్ పాయింట్, రాష్ట్రం అభివృద్ధి చేస్తాం ఖచ్చితంగా అంటే చంద్రబాబు ఒక్కటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే దావోస్ నుంచి 10,000 కోట్లు తీసుకొని వచ్చేసిన పని చెప్పేసి దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. నువ్వు వాళ్ళని కన్విన్స్ చేయాలా, నువ్వు ఇక్కడ కూర్చోవాలా, కన్విన్స్ చేయాలా, వాళ్ళు రావాలా, ఇన్స్పెక్షన్ చేసుకోవాలా, మీరు వాళ్ళకి ఏమి ఇస్తారో చెప్పాలా. దాదాపు 1.5 సంవత్సరం 2 ఏళ్ళు తీసుకుంటాం. చాలా పెద్ద ప్రాసెస్. వనరులు రావాలంటే అంత ఈజీగా రావు. ఆ 2 సంవత్సరాలు పార్టీని ఈ సూపర్ 6 పథకాలతో ప్రభుత్వం నడిపే అంత నిధులు ఉన్నాయని అడుగుతున్నా. పెన్షన్ 4,000 రూపాయలు అన్నావు, ఫిబ్రవరి నుంచి కల్పిస్తా 7,000 అంటున్నావు, 7,000 అంటున్నావు. ఇప్పుడు ఇస్తున్న పెన్షన్ ఎంత 65 లక్షలు మనకి వేసుకుంటే భాగించుకోండి, 65 లక్షలు ఇంటూ 3,000 రూపాయలు ఇస్తున్నారు, 3 ఇస్తున్నారు. యావరేజ్గా 5,000 వేసుకోండి, 7,000 కలిపేసి యావరేజ్ వేసుకొని 5,000. వీళ్ళకి 6,000 అంటున్నారు, దివ్యాంగులకి 6,000 అంటున్నారు. సో మనం యావరేజ్గా 5,000 4,000 వేసుకొని ఒకసారి బాగా ఇంటూ చేయండి. దానికి సంవత్సరానికి ఎంత ఫండ్స్ అవుతాయి, నెలకి ఎంత వస్తుంది, రాబడి ఎంత ఉంది అంటే ఏదో ఒకటి చెప్పేస్తే నేను చెప్తే నమ్ముతారు, నేను అధికారంలోకి వచ్చేయాలి. దీంతో పాటు 3 సిలిండర్లు ఫ్రీ ఉంది. అదే చెప్తున్నా, ఒక్కొక్క పథకాన్ని విశ్లేషిద్దాం, ఒక్కొక్క దాన్ని విశ్లేషిద్దాం. ముగ్గురు 45,000 ఇచ్చేస్తానంటాడు, తల్లికి వందనం 45,000 ఇచ్చేస్తానంటాడు. సాధ్యమయ్యే హామీలేనా ఇవి? అవుతాయా? కనీసం ప్రజలు నమ్మగలుగుతారా? మీ నైజం తెలిసిన వ్యక్తులు 2014-19లో మీరు రుణమాఫీ అన్నారు, చేయలేకపోయినారే. రైతు రుణమాఫీ పథకం ఒక్కటి చేయలేకపోయినారు మీరు. మిగతా అన్ని పసుపు కుంకుమ ఇచ్చాం, పెన్షన్లు పెంచాం, నథింగ్. బట్ ఎంత పక్కన పెట్టండి, నీకు పెన్షన్లు ఒక రకంగా చూస్తే మనం రాజశేఖర రెడ్డి గారి కాలంలో రేషన్ కార్డ్స్ ప్రతి ఒక్కరు వైట్ రేషన్ అడిగిన వాళ్ళందరికీ ఇచ్చాం. అంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూసాం, ఎవరైనా పోతే చాలామంది పింక్ కార్డ్స్ కూడా ఇచ్చారు. నాది వంగలపల్లి. ఆ వంగలపల్లిలో రేషన్ కార్డులో 100-150 ఉంటాయి. ఆడెవరో నాకు ఫ్యామిలీ ఇదైతేనో లేదో అక్కడ రేషన్ కార్డుకు అవకాశం ఉంటుంది. పెన్షన్ కూడా చనిపోతే పెన్షన్ దాడి చనిపోతే ఆ ప్లేస్ ఇంకో రీప్లేస్ చేస్తాను, ఆ ఫండ్ వేరే రీప్లేస్ చేస్తా అంటే ఇప్పుడు ఆ పరిస్థితి లేదే. ఎంతమంది పెంచుకోవచ్చు, పెన్షన్ దాన్ని ఎవరికైనా పెంచుకోవచ్చు. ఎందుకటి సాధ్యపడుతుంది? అప్పుడు రాజశేఖర రెడ్డి అడిగిన వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు తెల్ల కార్డు ద్వారా పథకాలు కరకుడు. మీరు వచ్చిన తర్వాత కొత్త కార్డులు ఎన్ని ఇచ్చారు? 14-19లో కొత్త కార్డులు ఎన్ని ఇచ్చారు? ఆ కార్డుల మీదే దొబ్బేస్తున్నారు అంతే. ఇంత జరగలేదు చాలా చోట్ల. అంటే జగన్మోహన్ గారు చాలా చోట్ల ఇచ్చారు అడిగిన వాళ్ళందరికీ ఇచ్చినారు. ఇప్పుడు నేను టీడీపీనే ప్రతి ఒక్క చోట గవర్నమెంట్ క్వశ్చన్ చేసినోడే, రోడ్డు మీద పడినోడే, నువ్వెంత అన్నోడే, నువ్వు ఇసుక దోలుతూ ప్రతి కార్యక్రమం మీద ధర్నా చేసినోడే,
నా ఇంటికి కూడా వచ్చే పథకాలు వస్తున్నాయి. పార్టీలకు అతీతంగా వాడు టీడీపీ మొత్తం తిడుతున్నాడు, వాని కింద కనలేదు, వస్తున్నాయి. నేను దీన్ని ఏ రకంగా ఆలోచించాను. సో పార్టీలకు అతీతంగా జన్మభూమి కమిటీల ద్వారా వైసీపీ వాళ్ళు మీరు ఎంతమంది ఇబ్బంది పెట్టారు? అప్పుడు 14-19 టెన్యూర్లో జన్మభూమి కమిటీలను వేసి మీరు పెన్షన్ కానీ ఇల్లు కానీ వాళ్ళకి సంబంధించిన ఏ సంక్షేమ పథకమైన అమలు కావాలంటే వాళ్ళకి ఎంతగా ఇబ్బంది పెట్టారు. పీకేశారు. జన్మభూమి కమిటీ పీకే, వాడు మాడుగా పీకే అంటే మా పంచాయతీలోనే సుమారు 30-35 పెన్షన్లు పీకేశారు జన్మభూమి కమిటీ ద్వారా. అది పరిస్థితి. అంటే ఇక్కడ లేదు, స్వార్థం లేదు, రాజకీయాలు లేవు. ఎక్కడైనా రాజకీయాలు ఉన్నాయేమో కానీ సంక్షేమ పథకాల అమల్లో మాత్రం రాజకీయాలు లేదు. ఓకే, అయితే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో వైనాడు పనిచేయడం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చెప్పారు, ఖచ్చితంగా మేమే గెలుస్తాము అంటున్నారు. అటు రాష్ట్ర రాజకీయాలు, ఇటు పెనుగొండ నియోజకవర్గం ఉషశ్రీ గారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? రాష్ట్ర రాజకీయాలు మాట్లాడేంత అనుభవం స్టేట్లో ఏ గవర్నమెంట్ రాబోతుంది? అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఫామ్ చేస్తారు, దాంట్లో అనుమానం లేదు. ఓకే, మరి పెనుగొండ పరిస్థితి ఏంటి? పెనుగొండ ఖచ్చితంగా ఉషమ్మ మెజారిటీ 20,000 పైన ఉంటుంది. 20,000. సవితమ్మకు 30,000 పైన వస్తుంది, 50,000 వస్తుంది అంటున్నారు. వాళ్ళకి చెప్తున్నారు. ఎందుకంటే ఆయన లోకల్ అన్నలతో పాటు చాలా పాయింట్స్ని హైలైట్ చేశారు. నేను అన్న క్యాంటీన్ పెట్టి చాలామందికి అన్నదానం చేశాను. అన్నా క్యాంటీన్ పెట్టి అన్నదానం కాదండి ఇది. అన్నా క్యాంటీన్ పెట్టి 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ అమ్మారు. అది అన్నం మీరు అక్కడ పెడతా ఉండే అన్నము పప్పు అది నీకు పడితే 12 రూపాయలు 10 రూపాయలు పెడితే ఆ భోజనం వస్తుంది. మనం వండి పెడుతున్నాం, 12-10 రూపాయలు పెడితే భోజనం వస్తుంది. 250 మందికి ఇంటూ 10 రూపాయలు వేసుకోండి, ప్లస్ 5 రూపాయలు యాడ్ చేసుకోండి. నీ చేతి నుంచి ఎంత పడినట్టు రోజుకి? అది కేవలం ఏమంటారు, అది ప్రచారంలో భాగం అంతే, వాళ్ళు ఎస్టాబ్లిష్ కావడానికి. ఓకే, నేననే వ్యక్తి ఉన్నా, నేను రైట్, ఒక టాక్ ఆఫ్ ది విలేజ్, టాక్ ఆఫ్ ది టౌన్, టాక్ ఆఫ్ ది సొసైటీ పెనుగొండలో మాత్రమే. ఎక్కడ మిగతా 5 మండలాలు ఎక్కడ లేదు, ఓన్లీ పెనుగొండ టౌన్. దాన్ని బట్టి మేము అది చేసామంటే కుదరదు. ఒక్కటి సోదరా, సంక్షేమ పథకాలు తీసుకున్న ప్రతి ఒక్కరు ఫిక్స్ అయ్యారు మేము జగన్మోహన్ రెడ్డి కొట్టేస్తామని. నంబర్ 1. నంబర్ 2, మనం ఏదైనా పని కావాలంటే ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్న రోజులు మనకందరికీ తెలుసు. సచివాలయ వ్యవస్థ వచ్చేసింది, ప్రతి ఒక్క అధికారి అక్కడే ఉన్నాడు. అది గ్రామ స్థాయిలో వరకు వచ్చేసింది. రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు అక్కడే. మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా బీచ్ గాన్పల్లి పంచాయతీ, నేను రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే హిందూపురం ముందు రోజు పోవాలా, వాల్యుయేషన్ వేయించాలా, దాని డాక్యుమెంట్ రెడీ చేయించాలా, ఈ అమ్మేవాళ్ళని కొనేవాళ్ళందరినీ తీసుకొని పోవాలా. వీళ్ళందరి పనులు వేస్ట్. ఆడ గొర్రెలు కాసేవాళ్ళు ఉంటారు, పాపం పశువులు కాపాలు ఉంటారు, రేషాలు మేపేవాళ్ళు ఉంటారు, ప్రతి ఒక్క కార్మికులు ఉంటారు. వాళ్ళందరి పనులు వేస్ట్ అనమాట. ఆడ పొద్దున్న సాయంత్రం వరకు కాసుకొని వాడు సైలెంట్గా ఇప్పుడు సర్వర్ పని చేయలే రేపు రాని అంటాడు. 2 సెకండ్లో చెప్పేస్తారు అయిపోయిందని. మళ్ళీ రెండో రోజు పని వేస్ట్. దీనివల్ల మన సచివాలయం రేడియస్ ఎంత ఉంటుంది, విలేజ్ రేడియస్ ఎంత ఉంటుంది, విలేజ్ పంచాయతీ 3-4 కిలోమీటర్స్. వాళ్ళు సైకిల్ మీద రావచ్చు, బండి ఉంటే బండ్లు రావచ్చు, లేదు ఆరోగ్యంగా ఉంటే నడుచుకొని పోతాడు. బాబు నీ సర్వర్ పని చేయమని నాకు ఫోన్ చేయి, నేను వస్తాను, నా పొలంలో పని చేసుకుంటా ఉంటాను, 1 పనులు చేసుకుంటుంటాడు. 2 కార్యాలు అవుతాయి. ఇది మంచిదా కాదా? ఉపయోగమా కాదా? కదా. మరి ఇంత ఉపయోగం ఉన్నప్పుడు నీకు ఆయన మహాత్ముడు కలగన్నాడేమో, గాంధీ మహాత్ముడు. ఆయన కలగన్న స్వరాజ్యం ఆయనతో కాలేదేమో, జగన్మోహన్ రెడ్డి తెచ్చిపెట్టాడు నీకు, పేదవాడి ముంగిడికి. నీకు ఇంకేం కావాలా? ఓకే, 3 రాజధానులు అంటారు. ఆ రాజధానులతో మనకు పని ఏముంది? ఎవరికి పని ఉంది రాజధాని? అంటే ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏకంగా ఎవరికి పని ఉంది? కామన్ దాన్ని పక్కన పెట్టండి, రాష్ట్రాన్ని పక్కన పెట్టండి. కామన్ మ్యాన్కి మీకు రాజధానితో ఏం పని ఉంది? ఇప్పుడు మీరున్నారు, మీరు రాజధాని హైదరాబాద్ రాజధానిగా ఉండింది, ఇంతకుముందు అమరావతి ఉండింది. ఎన్నిసార్లు పోయినా మీరు రాజధానికి? ఓకే, ఏ పని మీద పోయినా మీరు రాజధానికి? సో రాజధానితో పని లేదంట. పని లేదనలే నేను, ప్లీజ్ క్యాచ్ మై పాయింట్. అండర్స్టాండ్. అంటే మనం రాజధానికి ఏ పర్పస్ వెళ్తామని కామన్ మ్యాన్కి ఏం పని ఉంటుంది రాజకీయంతో? ఇది రాజధాని పొలిటికల్ ఉండేవాళ్ళు ఉంటుంది. హైకోర్టు కేసులు ఉంటారు, రియల్ ఎస్టేట్ వాళ్ళు హైకోర్టు కేసులు ఏదో ఉంటారు, వాళ్ళు తిరుగుతూ ఉంటారు. నాకు పని ఏముంది రాజధానితో? నీకు అయ్యే బెనిఫిట్స్ అన్ని సచివాలయంలో వస్తున్నాయి, నీకేం కావాలి అన్నీ వస్తున్నాయి, నీకు రాజధానితో పని ఏముంది? డెవలప్ చేయి, అన్ని ప్రాంతాలు కానీ డెవలప్ కానీ ఏమి. ఇప్పుడు భవిష్యత్తులో మనకు రాజధాని, ఇప్పుడు అతనేమంటాడు, నేను కార్యనిర్వాహక రాజధాని వైజాగ్ చేస్తా. చేయని, వైజాగ్ ఆల్రెడీ డెవలప్డ్. నీకు విజయవాడలో 5 స్టార్ హోటల్స్ లేవు, ఎవరైనా బయట నుంచి డెలిగేట్స్ వస్తే ఉండడానికి సరైన ఇది లేదు, వాతావరణం బాగుండదు. ఇప్పుడు 0 నుంచి మొదలుపెట్టే బదులు అక్కడ 70లో ఉంది, 70 నుంచి మొదలు పెడదాంలే, 100కి పోదాం. మళ్ళీ 0 నుంచి మొదలు పెడితే ఎప్పుడు పోను? అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కంటే ఎన్ని ఏళ్ళు కావాలా?
చాలా పడుతుంది. ఆ టైం అంతా ఎందుకు కిల్ కావాలి ఇక్కడ? బిల్డ్ అది చేసేవాళ్ళు ఇది ఇంప్రూవ్మెంట్ ఉంది, ఆల్మోస్ట్ ఉంది కాబట్టి దీన్ని డెవలప్ చేసుకోవచ్చు. దానికి ఏం నష్టమైనది ఏముంది? రాజధానితో అవసరం ఉండేవాడు బాగా సెటిల్ అయిన వ్యక్తి, బాగా డబ్బు వ్యవహారం లావాదేవీలు చేసేవానికి అవసరం ఉంటుంది. వానికి 10 కిలోమీటర్లు ఎక్కువైనా పోతాడు, 1000 రూపాయలు ఎక్కువైనా ఖర్చు పెట్టుకుంటాడు. కామన్ మ్యాన్కి ఇబ్బంది లేదు కదా. కామన్ మ్యాన్కి ఇబ్బంది లేని అవసరాలన్నీ తీరుతున్నాయి కదా. మరి రాజధాని ఎక్కడ ఉంటే మనకేమి? మన అవసరాలు కనీస అవసరాలు తీరుతున్నాయి, మనకి అది ఇంపార్టెంట్ అంతే. ఓకే. అయితే ఓవరాల్గా ఇప్పుడు పెనుగొండ నియోజకవర్గంలో 5 మండలాల్లో కూడా ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. ఈరోజు వైసీపీలో ఉండేవాళ్ళు టీడీపీలోకి వెళ్తున్నారు, టీడీపీలో ఉన్న వైసీపీలోకి వస్తున్నారు. ఇటువైపు 30 కుటుంబాలు అంటే అటు 50 కుటుంబాలు అంటారు. ఎంతవరకు కరెక్ట్ నిజమే అంటారా? కొంతమంది వెళ్తూ ఉన్నారు, కొంతమంది షో చేస్తున్నారు. మొన్న రీసెంట్గా మా మండలంలోనే హొన్నంపల్లి అని ఒక విలేజ్ ఉంది. అదే పేరు మీద గుడిసెలొన్నంపల్లి అని ఉంటుంది ఆడ, కర్ణాటక. ఏది దొమ్మిదిమర్లో. ఆ గుడిసెలొన్నంపల్లి నుంచి 10 మంది అడుకొని వచ్చి పరిమండలం వన్నంపల్లి వాళ్ళని కండువాలు వేసినారు. వాళ్ళు కర్ణాటక వాళ్ళు. అక్కడ మా బంధువులు ఉన్నారు. నేను ఇంకా టీడీపీలోనే నాకు ఫోన్ చేసేవాళ్ళు, యాలరా మీరు మా ఊరు వాళ్ళు కొంచెం వన్నంపల్లిలో కండువాలు వేపించారని నన్ను ఫోన్ చేస్తే, లేదు బాబు నేను వైఎస్ఆర్లోకి పోయినా నాకు సంబంధం లేదు ఈ విషయంతో అని చెప్పిన. అది ఇట్లు కూడా జరుగుతున్నాయి. అన్నీ ఇవే అని చెప్పలేదు, జరిగాయని చెప్తున్నా. ఓకే. అయితే ఓవరాల్గా ఇప్పుడు పెనుగొండ నియోజకవర్గంలో ఉషశ్రీ గారు పట్టేలా ఉంది, సవితమ్మ గారు పట్టేలా ఉంది. జూన్ 4వ తేదీ తెలుస్తుందా? ముందుగా చెప్పాలి కదా. తెలుస్తుంది జూన్ 4వ తేదీ. సో ఓవరాల్గా ఖచ్చితంగా ఎవరిది ఉడుంపట్టు, ఎవరిది జారిపోయేది. ఓకే. ఓవరాల్గా ఉషశ్రీ గారు, చిరంరెడ్డి గారి నాయకత్వం చూస్తున్నారు. చివరికి ఏదైతే వేసినా ఎలా ఉంది వాళ్ళ నాయకత్వం? వాళ్ళు ఏంటో నడుస్తున్నారు. వాళ్ళు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటారు, ఆత్మీయంగా మాట్లాడతారు, కల్మషం లేదు. ఎవరికి ఎంత విలువేయాలో అంత విలువిస్తారు. వ్యక్తిగతంగా బాగా మాట్లాడతారు, బాగా ప్రయారిటీ ఇస్తారు, మర్యాద ఇస్తారు, బాగా చూసుకుంటారు. ఓకే. ఎక్కడ జనాల్లోకి వెళ్ళినా కూడా దర్పం చూపించరు. వాళ్ళకి ఇది లేదు, ప్రజల్లో కలిసిపోతూ ఉంటారు. మన రీసెంట్గా మా ఊర్లో వంగలపల్లికి వచ్చారు అక్క. నరసింహస్వామి టెంపుల్ దగ్గర నుంచి మొక్కని వచ్చేస్తా అంటే ఒక 10 మంది లేడీస్ కూర్చున్నారు ఇసుకలో. పోయి వాళ్ళ మధ్య కూర్చొని సార్ కామన్ మ్యాన్ లాగా ఇంకేమక్క సమాచారం, వాళ్ళు ఎవరో కూడా తెలియదు, ఇంకేమక్క సమాచారం బాగున్నారా అని. అంతే కలుపుకొలుతనం. బాగా ఆ కలుపుకొలుతనం నేను చూడలేదు ఇక్కడ వాస్తవంగా. ఒక మంత్రి స్థాయిలో ఆ మూవ్ ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. అన్ఎక్స్పెక్టెడ్. ఆ వెనక ఇంట్లోకి పోవాలి యాక్చువల్గా అక్క. సిద్ధారెడ్డి ఇల్లు, ఆ ఇంట్లోకి పోవాలి. ఇంటి ముందు ఇసుకలో సాయంత్రం పల్లెలో తెలుసు కదా, ఇంకా చాలా ఇసుకలో బాగా కూర్చొని మాట్లాడుతూ టక్కున బాగా కూర్చొనేసాను అక్కడ. మేమే షాక్ అయిపోయాము. వావ్, ఇట్లా కలుపుకొలతలం అది వాళ్ళ నైజం అది. ఓకే. అయితే టోటల్ ఫైనల్గా ఇప్పుడు మా స్టార్ జయమానం న్యూస్ ద్వారా పెనుగొండ నియోజకవర్గ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక సందేశం ఏమైపోతారు? త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు ప్రజల దిశ మార్చే ఎన్నికలని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రచారాన్ని చూస్తున్నాం, చంద్రబాబు నాయుడు ప్రచారాన్ని చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు 2-3 సార్లు రాళ్లతో కొట్టండి, కొట్టి చంపండి అనే వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదే జగన్మోహన్ రెడ్డి గారు నా వల్ల మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే నాకు ఓటేయండి, లేకపోతే నాకు ఓటేయొద్దని చెప్తున్నాడు. ఆ నమ్మకం, ఆ ధైర్యమైన మాట చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వినాలనుకుంటున్నా. 2014-19లో నేను హామీ నెరవేర్చానని మీరు నమ్మితే నాకు ఓటేయండి, లేకపోతే వేయొద్దని చెప్పి ఒక మాట అనమనండి. జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా చెప్తున్నాడు, ప్రతి మీటింగ్లో చెప్తున్నాడు, బల్లగుద్ది చెప్తున్నాడు, నేను ఇచ్చిన హామీలు నా వల్ల మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే ఓటేయండి అని. ఎస్, యాక్సెప్ట్ చేస్తాం. మీరు కూడా మాట్లాడండి ఆ మాట, మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తాం. జనాలు ఎవరి మాట నమ్ముతారో చూస్తాం. కాబట్టి చెప్తున్నా, దయచేసి కూటమి మాయలో పడి మోసపోద్దండి సోదరులారా. ఇచ్చిన హామీలు 99.95% అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 2014-19 కాలంలో మీరు ఇచ్చిన మేనిఫెస్టోనే కనీసం ఎవరైనా దీన్ని డౌన్లోడ్ చేసుకొని మనతో క్వశ్చన్ చేస్తారేమో ఇంటర్నెట్లో నుంచి కూడా డిలీట్ చేసినటువంటి చరిత్ర మీది. కాబట్టి పనిచేసే వాళ్ళని నమ్ముదాం. ఇంకా అభివృద్ధి అంటారా, ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతూ ఉంది కూడా. అభివృద్ధి అంటే ఉద్యోగ కల్పన అంటారు. 2.5 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు ఇచ్చారు, అది ఉద్యోగాలు కాదా? కంపెనీలు వచ్చాయి, మనం చూస్తున్నాం. మన అభివృద్ధి, మా పరిమండల అభివృద్ధి చూస్తాం. 100 సంవత్సరాల కింద బ్రిటిష్ వాళ్ళు కట్టించిన బ్రిడ్జ్ మీద తిరుగుతా అంటే మేము ఆ పక్క లారీ వస్తే ఈ పక్క కారుని నిలబెట్టుకోవాల్సి వచ్చేది. అట్లాంటిది ఇప్పుడు డబుల్ రోడ్ చేసి బ్రహ్మాండమైన బ్రిడ్జ్ చేసి ఏర్పాటు చేయడం జరిగింది. పెన్నా నదిలో బ్రిడ్జ్ అయితే. సో ప్రతి ఒక్క చోట అభివృద్ధి జరిగింది, సంక్షేమం కూడా అమలవుతూ ఉంది.
ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపద్దాం, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాం. మన ఉషమ్మ నాన్ లోకల్ ప్రస్తావన లేదు, మనమంతా ప్రజాస్వామ్యంలో ఉన్నాం. లోకల్ ప్రస్తావన వస్తే తెలుగుదేశం పార్టీలో నాన్ లోకల్ వాళ్ళు చాలామంది ఉన్నారు, దాన్ని పక్కన పెడదాం, అభివృద్ధిని చూద్దాం. ఖచ్చితంగా ఒక చోట అధికారం వచ్చిన తర్వాత, ఒక చోట పదవి అనుభవించిన తర్వాత 1-2 అలిగేషన్స్ రానే వస్తాయి, ఎవరికైనా వస్తాయి. గాంధీజీని తప్పుపట్టిన దేశం మంది కాబట్టి కేవలం అవి ఆరోపణలు తప్ప ఉషమ్మ మీద వస్తున్న నిజాలు కాదు. కాబట్టి ఉషమ్మను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉషమ్మ గారిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గారిని సవితమ్మ గారిని కంపేర్ చేస్తే ఆమె మంత్రి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు, మీరు కనీసం ఒక వార్డు మెంబర్గా కూడా లేదు. మీ మీద ఉన్నటువంటి కేసుల్లో సగం కూడా ఆమె మీద లేవు. మీ మీద ఉన్నటువంటి బలమైన కేసులు అవి కూడా ప్రజాస్వామ్యం తలదించుకునే కేసులు. అసలు మీరు పోటీకి అనర్హురాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. దయచేసి మీ ప్రచారం మీరు చేసుకోండి, వ్యక్తిత్వ హననం వద్దు, వ్యక్తిగత దూషణలకు ఎవరు పోవద్దండి. మీ ప్రచారం మీరు చేసుకోండి. ప్రజలు ఫిక్స్ అయ్యారు ఎవరి కోటాలో ఏం కథ అని చెప్పేసి. ఖచ్చితంగా జూన్ 4వ తేదీ అందరూ వింటాం, ఉషమ్మ గారి మెజారిటీ ఇంత అని వింటాం. పెనుగొండలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ జెండా రెండోసారి ఎగరవేస్తాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాం. దీనికి అందరూ సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓకే, చూసారు కదండి. రాజకీయం అంటే విలువైన రాజకీయాల్లో ఉండాలి, కుతంత్ర కల్మషం ఉండకూడదు. ఖచ్చితంగా మాట ఇచ్చాయంటే మాట తప్పుడు అనే ధోరణిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సంక్షేమ పథకం ప్రతి ఇంటికి ఇచ్చారు. దాని నిదర్శనమే సచివాలయ వ్యవస్థ కావచ్చు, దాని నిదర్శనమే సచివాలయ ఉద్యోగాలు, దాని నిదర్శనమే వాలంటీర్ వ్యవస్థ కావచ్చు. సో సంక్షేమ పథకం ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి చేరింది కాబట్టి ఆ సంక్షేమ పథకాలే నన్ను గెలిపిస్తాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అదే కాకోకుండా ఖచ్చితంగా మీ ఇంటిలో మంచి జరిగి ఉంటే మాత్రమే మీరు ఓటైన ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు చేయలేదు కాబట్టి, హామీ ఇవ్వలేదు కాబట్టి, సంక్షేమ పథకాలను మేనిఫెస్టో కూడా డిలీట్ చేశారు కాబట్టి వాళ్ళు ధైర్యంగా చెప్పలేకపోతారు. ఒక్కరు కాదు, జగన్మోహన్తో 100 మంది వచ్చి కుటుంబం పెట్టుకుని ఢీ కొట్టినా ఖచ్చితంగా ఈసారి వైనాట్ 1 నినాదం జగన్మోహన్ రెడ్డి సార్ గెలవబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి అనే నేను నినాదంతో ఆయన ఖచ్చితంగా రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అదేవిధంగా పెనుగొండ నియోజకవర్గంలో ఉషశ్రీచరణ్ రెడ్డి గారు ఖచ్చితంగా భారీ మేరతో గెలుస్తారని మన లక్ష్మీరెడ్డి గారు తెలిపారు. సో మీ అమూల్యమైన సలహాలు సందేశంతో పాటు మీ సమయాన్ని మాకు ఇచ్చినందుకు మా స్టార్ జమనం టీం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటామండి. థ్యాంక్ యూ. రానున్న మళ్ళీ ఇంకోటి కలుస్తాం. థ్యాంక్ యూ. స్టే ట్యూన్డ్.